గతంలో మోడీ గారిని ఎప్పుడు కలిసినా చాలా ఆహ్లాదకరంగా ఉండేవారు. కానీ మొన్నటి మా సమావేశం అమరావతికి రమ్మని పిలవడానికి వెళితే చాలా గంభీరంగా సాగింది. దీనికి కారణం ఏకైక కారణం ఉగ్రవాదుల దాడిలో నా దేశ ప్రజలు ప్రాణాలు కోల్పోయారనే ఆవేదన మోడీ గారిలో నేను చూశానని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఉంటారు మరి ఆయన ఒక స్టాల్వర్ట్ లాంటి నాయకుడు కాబట్టి ఆబ్వియస్లీ దేశంలో టెర్రర్ అటాక్ చేసి జరిగింది. 26 మంది ప్రాణాలు కోల్పోయినారు. అటువంటి పరిస్థితుల్లో ఏ నాయకుడైనా గంభీరంగా ఉంటాడు. మనలాగా ఆంధ్రప్రదేశ్ లో ఒక పవిత్ర పుణ్య దేవస్థానంలో గోడ కూలి 8 మంది ప్రాణాలు పోయినా అమరావతి ఓపెనింగ్ కోసం మనం ప్రధాన మోడీ గారిని పిలవడం చాలా ఇంపార్టెంట్ అని నవ్వుకుంటూ పోయి బొకే ఇస్తే ఆయన కూడా అదే స్థాయిలో నవ్వుకుంటూ బొకే తీసుకునే స్థాయి మనిషి కాదు. ఈజ్ ఎ నేషనల్ లీడర్, ఈజ్ ఎ స్టాల్వార్ట్. దట్స్ హౌ ఎ లీడర్ విల్ బి. తన పౌరులు, తన దేశ పౌరులు 26 మంది చనిపోతే ద వే ద మోడీ రెస్పాండెడ్ ఈజ్ ద వే ఎ లీడర్ రెస్పాన్స్. మన రాష్ట్రంలో చందనోత్సవంలో ఒక పవిత్ర పుణ్యమైన క్షేత్రంలో 8 మంది ప్రజలు చనిపోతే గోడ కూలి ప్రభుత్వం యొక్క తప్పిదం వల్ల, ఒక ఇంజనీరు కాంట్రాక్టర్ యొక్క తప్పిదం వల్ల దాని గురించి కనీసము ఒక స్పందించటం గాని, ఒక పత్రిక ప్రకటన గాని, చంద్రబాబు నాయుడు గారు సంతాపం తెలియజేయటం గాని, అక్కడికి వెళ్ళటం గాని జరగకపోగా